నమస్కారం. మనీ మార్కెట్ ఛానల్ మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆదివారం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చెప్తాం. 2 క్వశ్చన్స్ వచ్చేది మనకి ఇవాళ. ఒక క్వశ్చన్ వస్తే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడిగారు. అతను మోతీలాల్ ఒస్వాల్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ మోతీలాల్ ఒస్వాల్ చూసారంటే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎక్స్పెన్స్ రేషియో అండ్ ఎగ్జిట్ రేషియో కూడా ఉంది. సో దాంట్లోని రిటర్న్ చూసామంటే ఆల్మోస్ట్ నెగిటివ్గా ఉంది. ఇప్పుడు చూసామంటే లాస్ట్ 2 yearsలో చూసామంటే ఆల్మోస్ట్ 1.5 years దగ్గర చూసామంటే స్మాల్ క్యాప్స్ న్యూట్రల్గా ఉంటాయి, ఆ నెగిటివ్గా ఉంటాయి. సో ఓవరాల్గా 3 yearsలో చూసామంటే ఒక చార్ట్ లాంటిది ఒకటి ప్రిపేర్ చేశాను. ఆ చార్ట్ ఒకటి నేను లైవ్ ఇస్తాను. దాంట్లో చూసామంటే మొదట అలాగే ఐసిఐసి ప్రుడెన్షియల్, దాని తర్వాత మోతీలాల్ ఒస్వాల్ కన్నా మీరు చూసారంటే అంటే ఎక్స్పెన్స్ రేషియో కానీ ఎగ్జిట్ లోడ్ చూసామంటే దగ్గర తక్కువగా ఉన్న దాంట్లో చూసామంటే ఐసిఐసి కానీ బంధన్ కానీ అలా ఉంది. కాకపోతే నా రికమెండేషన్ అవుతుంది స్మాల్ క్యాప్లు ఇప్పుడు వేయడం అవసరం లేదు. ఎందుకంటే జియో పాలిటిక్స్ వైపు టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కూడా జరిగింది. దానివల్ల స్మాల్ క్యాప్ మార్కెట్ మండే పడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు స్మాల్ క్యాప్ నుంచి వచ్చి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు లార్జ్ క్యాప్లో ఉండాలి, మిడ్ సైజ్ క్యాప్లో ఉండాలి, ఆ స్టాక్ స్పెసిఫిక్గా ఉండాలి. అప్పుడే మీరు ప్రాఫిట్ గెయిన్ చేయగలరు. స్మాల్ క్యాప్కి వెళ్తారంటే అది సైడ్ లైన్ అయ్యి ఇప్పుడు నిఫ్టీ కూడా సైడ్ లైన్లోనే ఉంది. అంటే ఆల్మోస్ట్ 200 days మూవింగ్ యావరేజ్ కిందే ఉంది. సో దట్ ఇండికేట్స్ దట్ మార్కెట్ అంత లెవెల్లో పెరగదు, అది న్యూట్రల్గా ఉంటుంది. అలాంటి టైంలో స్మాల్ క్యాప్ ఇంకా పడుతుందని అవకాశం ఉంది. సో స్మాల్ క్యాప్ కన్నా అండ్ ఇప్పుడు మీరు స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తారంటే మేబీ 15 years 20 years ఇన్వెస్ట్ చేస్తారంటే చేయొచ్చు. కానీ 1 or 2 years, 3 years 5 years less than 5 years నాట్ రికమెండెడ్. అండ్ స్మాల్ క్యాప్ కన్నా ప్రాఫిట్ కావాలి అని అంటే లార్జ్ ఆర్ మిడ్ సైజ్ మిడ్ క్యాప్కి వెళ్తే బెటర్ ఉంటుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రీ కిషోర్.